సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను నాగులకైతే వచ్చానమాట. సో ఇక్కడైతే మనం సరస్వతి ఆర్ట్స్ దగ్గరికి అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క గణేశుడు ముంబై మోడల్ గణేశుని అయితే వీడియో అయితే తీసి అయితే చూపెడతాను ఏ విధంగా అయితే తయారు చేస్తున్నారని. మనకి ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట. మనకి రెడీ అయితే చేస్తున్నారు. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను సరస్వతి ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చానమాట. సో మీకైతే ఇప్పుడు కనిపిస్తుంది కదా, మనకి ఇది వచ్చేసరికి అయితే నాగోల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది సరస్వతి ఆర్ట్స్ అనమాట. ఇక్కడ ప్రజెంట్ అయితే మనకి ఓన్లీ ముంబై మోడల్స్ గణేశుడు అయితే తయారైతే చేశారనమాట. సో మీకైతే ఒక డీటెయిల్ అయితే మీకైతే చూపెడతాను ఏ విధంగా అయితే తయారు చేస్తున్నారు మన గణేశులు కానీ మన ముంబై మోడల్స్ గణేషెస్. అంటే ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయినాయా ఇంకా రెడీ కాలేదా అని ఒకసారి అయితే మీకు రివ్యూ అయితే తీసి అయితే చూపెడతాను. సో మీకు లోపలికి వెళ్ళి అయితే చూపెడతాను. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా కాంట్రాక్ట్ నెంబర్ అయితే ఉంది కదా, మీరు ఇక్కడ అడిగి అయితే చూసుకోండి. మనకి ఇది ఎక్కడంటే ప్రజెంట్ మనకైతే నాగోల్ అయితే అక్కడ మెయిన్ రోడ్ అయితే ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్ వచ్చి మనము లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ అవ్వాలి, గల్లీలోకి అయితే ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిరు కదా, మనకైతే ముంబై మోడల్ గణేశులు అనమాట. మనకి ఒక్క మోడల్ మనకి 5 టైప్స్ అయితే ఉందన్నమాట. ఒకసారి చూసుకోండి ఎంత బాగుందంటే గణేశుడు అయితే మనకి నీట్గా పాలిషింగ్ చేసి అయితే చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది. ఇంకోటి కలరింగ్ చేసిన తర్వాతకైతే చాలా బ్యూటిఫుల్ కొడుతుందన్నమాట. సో ఇంకా డిఫరెంట్ మోడల్స్ గిట్ ఉన్నాయన్నమాట. మనకి ఈ పెద్ద గణేశుడు అయితే ఒక ఫీట్ వచ్చేసరికి అయితే మన గణేశుని ఫీట్ మినిమం 12 ఫీట్స్ అయితే ఉంటుందన్నమాట. అంత పెద్ద ఉంది గణేశుడు అయితే. మనకి డిఫరెంట్ టైప్స్లో అయితే ఉన్నాయన్నమాట మనకి గణేశుడు అయితే. సో ముంబై మోడల్స్ అంటే ఎక్కడైతే దొరకవు అన్నమాట ముంబై మోడల్ గణేశులు. సో ఫ్రెండ్స్ చూసిరు కదా మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి ఇంకా చూపెడతాను. మనకి ఇక్కడ తయారు గిట్ట చేస్తారన్నమాట. ఇదేంటంటే మనకి పక్షి అన్నమాట. ఇక్కడ పక్షి అయితే తయారైతే చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి సింబాల్ గిట్ట తయారు చేస్తున్నారు అనమాట. మనకి గణేశుని సైడ్కి మనకి సింబాల్ అయితే ఉంటాయి కదా, వీటిని గిట్ట తయారు చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా మనకి ఏ విధంగా అయితే ఉన్నాయో గణేశులు అయితే చాలా బాగుంది. ఇది ఎక్కడనో కాదు, నాగోల్లోనే. మీరు ఒకసారి అయితే వచ్చి అయితే చూడండి. చూసి అయితే మీరు పక్క బుక్ చేసుకొని వెళ్తారనమాట. ఇక్కడ చూడండి ఒకసారి శంఖాలు అయితే తయారైతే చేస్తున్నారు. అలాగే ఈ గణేశుడు వచ్చేసరికి అయితే 4 చేతులతోటి మనకు కూర్చొని అయితే ఉన్నాడు. మనకి పీట చూసుకోవచ్చు, గణేశుని కూర్చున్న పీట అయితే ఎంత హైట్ ఉంది చూడండి. మనకి మినిమమ్ 3 to 4 ఫీట్స్ అయితే ఉంటుంది ఓన్లీ పీటనే. మనకి గణేశుడు అయితే బొజ్జగణపై కూర్చొని అయితే ఉంటాడు ముంబై స్టైల్లో. అంటే ఇది 4 చేతులతోటి మనకైతే నాట్యం చేస్తున్నట్టయితే కూర్చొని అయితే ఉంటాడనమాట. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇంకా కలర్ వేస్తే అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటాడు అన్నమాట గణేశుడు అయితే. సో చాలా బ్యూటిఫుల్ ఉంది గణేశుడు అయితే. సో ఇప్పుడైతే మనకి ఇంకా కలరింగ్ అయితే వేయలేదన్నమాట. ఇప్పుడు కంప్లీట్గా మనకైతే పేపరింగ్ అన్నీ అయితే చేశారనమాట. ఇంకొక 10 డేస్లో మనకైతే కలరింగ్ అయితే కంప్లీట్ చేసేస్తారు. అప్పుడు గిట్ట మీకు ఒకసారి వీడియో అయితే తీసి అయితే చూపెడతాను. ఇప్పుడు ఏంటంటే మీరు వచ్చి బుక్ చేసుకుంటే మీకు గణేశులు అయితే ఏది కావాలంటే అది నచ్చింది బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి కలర్ గిట్ట మీకు నచ్చిన కలర్ అయితే వేసిస్తారనమాట. సో ఇక్కడ చూసుకుంటే అయితే బ్యాక్ సైడ్ ఫ్రేమ్స్ అనమాట. మన గణేశునికి చేతులు కానీ మన చిన్న గణేశులు ఉంటారు కదా, అంటే ముంబై మోడల్స్లోనే మనకి చిన్న టైప్ అంటే 5 ఫీట్స్ 4 ఫీట్స్ గణేశులు అయితే ఉంటారు కదా, ఆ గణేశులకి బ్యాక్ సైడ్ ఫ్రేము మరి ఇంకోటి చేతులు అవన్నీ అయితే రెడీ చేస్తున్నారు అనమాట. చూడండి సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ కిరీటం గిట్ట చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలాగే మనకి ఇంకోటి చేతులలో మనకి త్రిశూలం కానీ శంఖం కానీ అలాంటివి అయితే ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఇక్కడ పెట్టలేదు ఇప్పుడైతే ప్రజెంట్. మనకి కలరింగ్ అంతా వేసిన తర్వాతకి లాస్ట్కి అయితే పెడతారన్నమాట. సో చూసిరు కదా, మనకి నిజంగా గణపతి కూర్చొని ఉన్నట్టయితే కనిపిస్తుంది. మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఒక నిజంగా గణపతి వచ్చి కూర్చున్నట్టు అట్లా కుడుతుందన్నమాట. ముంబై మోడల్స్ అంటే మళ్ళీ మామూలుగా ఉండవు గణేశులు అయితే. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. సో మనకి ఈ టైప్ మోడల్లో మనకైతే మినిమం ఈ రో మొత్తం అయితే ఉన్నాయన్నమాట. ఒక 8 గణేషెస్ అయితే ఉన్నాయి ఇట్లాంటి టైప్లో. ఇంకోటి హైట్ గిట కొంచెం తగ్గి, అంటే మనకి హైట్ కొంచెం తగ్గున్నాయి, మనకి కొంచెం ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. అంటే 12 ఫీట్స్ ఒకటి ఉంది, మళ్ళీ ఇంకోటి 8 ఫీట్స్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంది. ఇంకోటి మినిమం 20 ఫీట్స్ అయితే ఉంటుందన్నమాట ఈ గణేశుడు అయితే ముంబై మోడల్లో. ఇది ఒక్కటే తయారు చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకోండి
ఎంత హైట్ అయితే ఉందో ఒకసారి మీరే చూడండి. ఇది ఒక్కటే మోడల్ ఉందన్నమాట. మీకు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపెడతాను. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, మనకి ఇక్కడ స్టాండ్ అయితే అడ్డం ఉందన్నమాట. సో గణేశుని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో. మనకి మినిమం 20 to 18 feet అయితే ఉంటుందన్నమాట. అంత పెద్ద ఉంది గణేశుడు అయితే ముంబై మోడల్లో. ఇంకోటి బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసుకోవచ్చు. ఈ గణేశునికి బ్యాక్ సైడ్ ఫ్రేమ్ వస్తుంది అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మనకి, ఆ ఫ్రేమే మనకి బ్యాక్ సైడ్ అయితే పెడతారు గణేశుని బ్యాక్ సైడ్. ఇంకోటి కిరీటం గీట మనకి అక్కడ సర్కిల్ టైప్లో మనకి లేదు ఆ ఫ్రేమ్, అట్లాంటి ఫ్రేమ్ గీట పెడతారన్నమాట. చూడండి, మన 4 చేతులతోటి మనకి దర్శనం అయితే ఇస్తుంటూ, ఇంకా మనకి త్రిశూలం కానీ శంఖం కానీ అవి పట్టుకొని ఉంటాయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు గణేశుడు అయితే. మన కిరీటం గిట్ట చూసుకోతే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి ఇంకా కలరింగ్ వేయలేదు కాబట్టి అర్థం అవ్వట్లేదు, కానీ కలరింగ్ వేసిన తర్వాత అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి గిట్ట తయారు చేస్తారు అన్నమాట. మనకి చుట్టుముట్టు ఇట్లా గుర్రాల టైపు, మనకి ఏనుగు, మళ్ళీ ఇంకోటి హార్స్, మళ్ళీ ఇంకోటి పీకాక్, అట్లాంటి ఫ్రేమ్స్ అయితే తయారు చేస్తున్నారు. ఇవన్నీ వీటికే అన్నమాట. చూసిరు కదా, ఇక్కడికి వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఇది ఎక్కడనో కాదు, నాగోల్లోనే. మీకు లొకేషన్ అయితే పెడతాను మీకు డిస్క్రిప్షన్లో. అలాగే మీరు ఇక్కడ కాంట్రాక్ట్ అయితే చూపెట్టాను కదా మీకు స్టార్టింగ్లో, ఆ కాంట్రాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఏదైనా గణేష్ నచ్చుంటే మీకు కావాలనుకుంటే కాల్ చేసి అడగండి. ఇక్కడ బయట గిట్ట మనకి చూసుకుంటే అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీకు బయట చూపెడతాను. ఇక్కడ లోపల చూసుకుంటే 12 feet పైన అయితే ఉన్నాయి. ఇక్కడ బయట చూసుకుంటే అయితే మనకి మామూలుగా 7 feet అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 to 6 feet అయితే ఉన్నాయన్నమాట గణేశులు అయితే. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా బయట అయితే. చూసారు కదా ఎన్ని మోడల్స్ ఉన్నాయో. మనకి ఇంకోటి ఒక్క గణేశుడు అయితే ఉన్నాడనమాట చిన్నగా, అంటే 3 feet 4 feet అయితే ఉంటాడు. సో చూడండి మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు. ముంబై మోడల్లో ఉన్నాడు, కూర్చొని అయితే ఉన్నాడు గణపతి అయితే. చూసారు కదా, ఇక్కడ అన్ని తయారైతే చేస్తున్నారు అనమాట. మాకు ప్రజెంట్ అయితే మస్తు గణేశులు అయితే తయారు చేస్తున్నారు. సో మీరైతే డెఫినెట్గా ముందే బుక్ చేసుకోండి, ఎందుకంటే మనకు అయిపోతాయి అన్నమాట. ఇంకోటి అక్కడ గిట్ట తయారు చేస్తున్నాను అనమాట. అక్కడ వచ్చేసరికి అయితే మినిమం 15 feet 20 feet ఉన్న గణేశులను అయితే తయారైతే చేస్తున్నారు. అవి గిట్ట ముంబై మోడల్లో. ఇంకోటి అక్కడ ఉన్న గణేశులు అయితే మినిమం 8 చేతులతో కానీ 6 చేతులతో కానీ అట్లాంటి మోడల్స్ అయితే తయారైతే చేస్తున్నారు. అక్కడ అంతా రెడీ అయితే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ చేయండి మీకు ఏదైనా గణేశుడు నచ్చుంటే.